చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. బనార్పల్లి పట్టణంలో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున మన పీర్లచావడి పక్కన శ్రీనివాస జ్యువెలర్స్ లో షట్టర్ లిఫ్ట్ చేసి ఒక షట్టర్ ని గ్యాస్ కట్టర్ తో కట్ చేసి దొంగతనం చేసి అక్కడి నుంచి ఒక వాహనంలో వెళ్ళిపోవడం జరిగింది దొంగలు. దానికి సంబంధించి బనాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక 18 తులాల బంగారు, దాదాపు 8 కేజీల వెండి ఆభరణాలు పోయినట్టుగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన వెంటనే గంటల్లో మా ఇన్స్పెక్టర్ గారు ప్రవీణ్ గారు అయితేనేమి, తర్వాత సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి గంటల్లోనే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఈ కేసులో. ఈ రోజు సాయంత్రం సుమారు 5:30 గంటలప్పుడు మన పాణ్యం దగ్గర ఉన్నటువంటి మూతపడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక 6 మందిని అరెస్ట్ చేసి ముద్దాయిల్ని, ఒక బొలెరో వాహనం, తర్వాత 18 తులాల 40 దాదాపు 18.5 తులాల బంగారు, ఒక 8 కేజీల వెండి ఆభరణాలు వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం కాబడినటువంటి రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని పంచాయతీదారులు ఎదుట అరెస్ట్ కూడా చేయడం జరిగింది. షేక్ మహబూబ్ ఇబ్రహీం, సయ్యద్ షాదుల్లా, మొహమ్మద్ శేక్షావళి, బాలకృష్ణ అలియాస్ బాలాజీ, మైలార్దేవరపల్లి, రాజేంద్ర నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఈ 5 మంది. ఈ వాహనానికి సంబంధించినటువంటి ఓనర్ షేక్ మహబూబ్ ఇబ్రహీం. ఈ 5 మంది కాకుండా మహమ్మద్ నజీర్, 6వ వ్యక్తి మహమ్మద్ నజీర్, ఇతనొక్కడు బాలాపూర్లో ఉంటాడు. సో ఈ 6 మందిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 18.5 తులాల బంగారు ప్లస్ ఈ బొలెరో TS12 UD 7112 సీజ్ చేయడం జరిగింది. ఇమ్రాన్ అనే వ్యక్తి A1 ముద్దాగా ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో వెల్డింగ్ షాపుల్లో పనిచేశాడు మైలార్దేవరపల్లి ఏరియాలో. సో ఆ అనుభవంతో ఒక షట్టర్ ఎట్లా లాక్ అవుతుంది, దాన్ని ఏ విధంగా అన్లాక్ చేయొచ్చు అనే పరిజ్ఞానం ఇతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ గ్యాస్ కట్టర్ తో చాలా ప్రొఫెషనల్ షట్టర్ కి హోల్ చేసి ఆ హోల్ ద్వారా ఏదైతే లాక్ చేయబడిన రాడ్స్ వాళ్ళకి వెళ్తాయో దాన్ని కరెక్ట్ గా కట్ చేసి వాళ్ళ లింక్ కట్ చేసి షట్టర్ లిఫ్ట్ చేసి తీసుకోవడం జరిగింది. అంటే బొలెరో వాహనంలో ఎవరు గుర్తుపట్టకూడదని, ఈ గూడ్స్ క్యారియర్ బొలెరో వాహనం, ఈ వాహనంలో ఎవరు పట్టకూడదని వెనకాలంతా కూడా టార్పాల్ పట్ట వేసి మొత్తం కవర్ చేసి అందులోనే పడుకొని అందులోనే సిలిండర్లు పెట్టుకొని వచ్చి ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది. బంగారు రేట్ పెరుగుతోంది కాబట్టి మీ ప్రాణాలు కూడా ఇబ్బంది ఉంటుంది. దీంట్లో ప్రతి చోటికి పోలీసు వచ్చి సెక్యూరిటీ ఇవ్వాలంటే కష్టం అవుతుంది. ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని అవేర్ చేయడం జరిగింది. అవుకు దగ్గర ఒక కునుగుడ్ల దగ్గర ఒక ఉరుసు జరిగింది. ఆ ఉరుసుకు వచ్చి అక్కడే తిని వండుకొని, అందులో ఇమ్రాన్ 2వ భార్య ఈ ఏరియాకి చెందింది ఆమె కాబట్టి ఆ ఏరియా కూడా ఐడియా ఉంది. దాని నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ ఉరుసు కట్టేట తర్వాత చేసుకున్నారు. ఉరుసు చూసుకొని ఇమ్రాన్ వీళ్ళు మిగతా 5 మంది వచ్చి ఉరుసు చూసుకొని తర్వాత ఈ నేరానికి పాల్పడడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.